పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష చేయబోతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారితో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై చర్చించనున్నారు. ఇక పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష చేయబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి, మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. అన్ని శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇటు హౌసింగ్ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్, సివిల్ సప్లై, హెల్త్, ఇట్లా ప్రతి శాఖపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రోజు పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్కు వెళ్లారు. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో ఆయా కంపెనీలు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకు భూములు కేటాయింపు, ఇక వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని అనుమతులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక అందులో భాగంగా ఎంతమందికి ఉపాధి లభించబోతుంది అన్న అంశాలను కూడా ఈరోజు సమీక్షలో సీఎం రివ్యూ చేయబోతున్నారు. ప్రధానంగా వివిధ జిల్లాల్లో టీజీఐఐసికి సంబంధించి భూముల్లో మహిళా సంఘాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకు ప్రోత్సహించాలి అన్న అంశాన్ని గతంలోనే పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష చేసినప్పుడు ఒక ఆదేశం అయితే ఇచ్చారు. ఆ మేరకు వాటి పురోగతిని కూడా ఈ రోజు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. మహిళా సంఘాలకు వాళ్ళ ప్రోత్సాహం ఇవ్వాలి, మహిళలను కోటీశ్వరులను చేయాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే టీజీఐఐసి భూముల్లో వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళ కేటాయించి వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించి అక్కడే తయారు చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏ జిల్లాలలో ఇప్పటి వరకు ఆ పనులన్నీ పురోగతిలో ఉన్నాయి, అన్ని అంశాలను కూడా అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక వాళ్ళకు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు కూడా కొద్ది రోజుల్లోనే ఉన్నాయి కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం సమీక్ష చేయబోతున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.